నమస్కారం అండి. యాక్చువల్లీ నేను 'ఘటకాచలం' మూవీ చూశానండి. యాక్చువల్లీ మనకు ఈటీవీ దాంట్లో వచ్చేసింది మూవీ. ఈ మూవీ గురించి షార్ట్‌గా, సింపుల్‌గా చెప్పాలంటే రిస్క్ లేకుండా జస్ట్ ఒక 6-10 క్యారెక్టర్స్ మధ్యలో ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ ఒక ఇల్లు, ఒక చిన్న ఆఫీస్ ఈ 2 సెట్‌లో తీశారు. నాకు తెలిసి సినిమాకి బడ్జెట్ 5,00,00,000 లోపే ఉంటుండొచ్చండి. బట్ మంచి మూవీ. ఈ సింపుల్‌గా అంటే మీరు ఏదో దీన్ని ఎక్స్‌పెక్టేషన్స్ లాగా పెట్టుకొని థియేటర్ రిలీజ్ అయ్యేది కాదు. ఓటీటీ మూవీ. బెస్ట్ ఓటీటీ మూవీ. ఫ్యామిలీతో పాటు కలిసి ఎంచక్కా ఆనందంగా చూసుకోవచ్చండి ఈ మూవీ. సింపుల్ టైమ్ పాస్ పాప్‌కార్న్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఓటీటీ పరంగా నేను రేటింగ్ అలాగ ఇస్తున్నానండి. ప్లస్ మూవీ పరంగా రేటింగ్స్ అలాగ ఇస్తున్నాను. ఇది ఓటీటీ పరంగా ఆఫ్టర్ 5కి నేను 3 ఇస్తానండి. ఎందుకంటే కంప్లీట్‌గా టైమ్ పాస్ పెట్టుకొని చూడొచ్చు మూవీ. ఇందులో మన రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ప్లస్ ఓవరాల్ కమింగ్ టు మనకు మూవీ కాన్సెప్ట్ వస్తే ఇన్సూరెన్స్ అండి. వాళ్ళ తండ్రిని చనిపోయిన తండ్రికి ఇన్సూరెన్స్ పెట్టి ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్నది పైన స్టోరీ తిరుగుతుందండి. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ బాగా అనిపిస్తుంది. పెద్ద ఎమోషన్స్ ఏమి ఉండదు. చిన్న చిన్న కామెడీ ఉంటుంది. చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్‌గా సింపుల్ మూవీ. చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ అండి.